ఆట అదరగొట్టేశారు. నాకు సారు డాండా కూడా అనగా నేమి. నీ ఇష్టం, ఏమన్నా ఊహించుకో. నీ ఊహకై వదిలేసాం. ఇంకోటి సార్, సోషల్ మీడియాలో బాగా నడుస్తుంది, క్లైమాక్స్లో అఖిల్ వస్తాడని చెప్పి, అది నిజమేనా? అటువంటి ఏం లేవు. ఇది కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇంతకుముందు మేము చేసిన సినిమాలో వచ్చాడు అఖిల్ లాస్ట్లో అని చెప్పా. లేదు లేదు, ఖచ్చితంగా లేదు. ఓకే, రైట్. సార్ మీరు ఇఫ్ యు రేజ్ యువర్ హ్యాండ్ మేము మైక్ ఇస్తాం. సార్ యాక్చువల్గా మీరు డేట్ ముందే అనుకున్నారు, బట్ మీకు అన్నీ కూడా కలిసి వచ్చాయి. మిగతా సినిమాలు అనేవి పోస్ట్ పోన్ అవటం, ఓన్లీ బంగారాజు అనే సినిమాకే మెయిన్ పాజిటివ్ థింక్ లాగా అయిపోయింది కలెక్షన్స్ విషయంలో కానీ అంతా కానీ. సో అంటే అదర్ సినిమా రిలీజుల పోస్ట్ పోన్ విషయంలో ఏంటి సార్ మనం? తప్పకుండా చాలా బాధాకరంగా ఉందండి. అండ్ ఎస్పెషలీ వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇప్పటి నుంచి కాదు, ఎస్పెషలీ RRR అనే సినిమా 4-5 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయ్యి, ఇంతకుముందు కోవిడ్ మూలంగా ఒకసారి పోస్ట్పోన్ అయ్యి మళ్ళీ అన్నీ స్టాప్ అయ్యి, వాళ్ళు పడ్డ కష్టం నాకు తెలుసు. అండ్ ఎందుకంటే పర్సనల్గా వాళ్ళు తెలుసు కాబట్టి. అండ్ ఇట్స్ రియలీ సాడ్, బట్ అది పాన్ ఇండియా ఫిలిం. అండ్ అన్ని లాంగ్వేజెస్లో, ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం రిలీజ్ అవ్వాలి. ప్రపంచం మొత్తం రిలీజ్ అయ్యి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆడాలి ఆ సినిమా. ఇట్ డిజర్వ్స్ దట్. ఆ సినిమాకి అవసరం కాదు, ఇట్ డిజర్వ్స్ ఇట్, వాళ్ళు పడ్డ కష్టానికి. అండ్ అది ఇప్పుడున్న పరిస్థితిలో కరెక్ట్ కాదు. అండ్ సేమ్ థింగ్ విత్ రాధేశ్యామ్, వాళ్ళు కూడా ఎంతో కష్టపడ్డారు ఎప్పటి నుంచో. అండ్ వాళ్ళకు కూడా సేమ్ పరిస్థితి, పాన్ ఇండియా. అండ్ నిజంగా ఇట్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇది వాళ్ళకి అది జరగటం. అండ్ ఎస్, అడ్వాంటేజ్ వచ్చిందా అది రేపు చూద్దాం రిలీజ్ అయిన తర్వాత. ఇంకా RRR కాదు, రాధేశ్యామ్ కాదు, ఒమ్రికాన్ అనేది ఒకటి ఉంది. సార్ ఒమ్రికాన్తో పాటు మనకి